అడ్వెంచర్ 319 ఎప్పుడో ఒకసారి ఒక మా అంటే 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగి ఉంటుందేమో అది. సో ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్. అక్క పేరేనా? నిన్న తక్కువ టైం పడుకున్నాం. మా రాత్రి 1:00 స్టార్ట్ అయినాం కదా, కానీ మంచిగా గురికేస్తున్నాడు అని ఇట్లా నోరు ఇట్లా అని చెప్పి పడుకుంటాం. ఈ టైంలో వెళ్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్య యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు అయితే మాత్రం మనం హైదరాబాద్ టు కొడైకెనాల్ నాన్ స్టాప్ అయితే వెళ్తున్నాం కార్లో. నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మనం బైక్ లో కాకుండా కొడైకెనాల్ కి కార్లో ఎందుకు వెళ్తున్నాం అంటే, మీరు ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, లాస్ట్ 5 months నుంచి మనం టైగర్ అయితే రైడ్ చేస్తున్నాం. అడ్వెంచర్ 319 ఎప్పుడో ఒకసారి ఒక మా అంటే 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగి ఉంటుందేమో అది. సో దాన్ని ఇప్పుడు KTM షోరూమ్ లో ఇవ్వాలన్నమాట. KTM షోరూమ్ లో ఇస్తే దాన్ని రిపేర్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఈ గ్యాప్ లో నేనేమనుకుంటున్నా అంటే, కొడైకెనాల్ వెళ్ళి వచ్చేలోపు బైక్ అయితే రిపేర్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బైక్ రిపేరింగ్ కి కూడా వాళ్ళైతే ఒక 2-3 days టైం చెప్పారు. ఈ గ్యాప్ లో మనం కొడైకెనాల్ వెళ్ళి వచ్చేద్దాం. మనం ఉంటున్న లొకేషన్ దగ్గర నుంచి, అదే మియాపూర్ నుంచి కొడైకెనాల్ కి 1000+ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 3 రూట్లు ఉంది. బెంగళూరు రూట్ ఒకటి, కడప రూట్ ఒకటి అండ్ చెన్నై రూట్ ఒకటి. మనం బెంగళూరు రూట్ లో వెళ్ళిపోదాం, ఎందుకంటే అదే బెస్ట్ అనమాట. తక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. చెన్నై నుంచి వెళ్తే ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. కడప నుంచి పోతేనేమో అది కూడా అంతే, ఎక్కువ, ఒక గంట ఎక్కువ. చెన్నై నుంచి పోతే ఇంకా 150 కిలోమీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. ఒకవేళ కుదిరితే మనం రిటర్న్ ఆ రూట్ లో వద్దాం అనుకుంటున్నా, జస్ట్ అంతే. సో ఇంకేం లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేసి రైడ్ వస్తుంది. ఇంకేం లేట్ చేయకుండా మన డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాం. హైవేలో నుంచి వెళ్తూనే ఉన్నాం. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 44 దగ్గరికి కూడా వచ్చేసినాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసి దగ్గర 60-70 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. నైట్ టైమ్ ఇదంతా. సో టైం చూడండి 2:23 అయింది ఉదయం టైంలా. అందుకని చెప్పేసి నేను మీకేమి అంత క్లియర్ గా చూపించట్లే అనమాట. ఉదయం టైంలా నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోయి సన్లైట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నేను మీకు క్లియర్ గా చూపిద్దామని అనుకుంటున్నా. అయితే మంచిగా 80-90 స్పీడ్లో వెళ్ళిపోతున్నా. ఏంది ఇది సడన్ గా పొగల, నేను ఫాగ్ వచ్చేసింది ఏందబ్బా అనుకున్నా. ఈ రోడ్లో నేను వెహికల్స్ ఏం రావట్లేవు ఇంకా, అమ్మయ్య అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు వస్తున్నాయి వెహికల్స్. జరగండి బాబు జరగండి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఏంది ఆసియానా కేఫ్ దగ్గర ఉన్నాం. ఓ ఇదేంది క్లోజ్ చేసింది? క్లోజ్ అయిపోయిందా? 2:00కేనా ఇది క్లోజ్? కొంపదీసి నాకు తెలిసి నేను ఇట్లా కెమెరా పట్టుకొని వ్లాగ్ చేయడం ఇదైతే ఫస్ట్ టైం అనుకుంటా. ఇట్లా బైక్ కానీ మంచి కండిషన్ లో ఉంటే ఖచ్చితంగా నేను బైక్ లోనే వెళ్ళేటోని. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా బ్యాడ్ లక్. ట్యాంక్ ఫుల్ కూడా చేపించేసిన ఇందాకే, అందుకే అక్కడ 600 కిలోమీటర్స్ ఫ్యూయల్ రేంజ్ చూపిస్తున్నది. ప్రెసెంట్ ఇప్పుడు మేము కర్నూలు ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మన కర్నూలు ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను రావడం, సడన్ గా నాకు ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అనిపించింది, అరే కరెక్ట్ వెళ్తున్నా, రూట్ ఇదేమన్నా తప్పిపోయిందా అని. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అరే అప్పుడు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, ఇప్పుడు అయిపోయిందని చెప్పేసి. ఇంతకుముందు కర్నూలు వచ్చినంటే అమ్మ ఎప్పుడు దాటుతాం నాయన కర్నూలు అనిపించేది, అంటే ఈ ట్రాఫిక్ వల్ల. ఇప్పుడు అంతా ఓకే అయిపోయిందిలేండి, ఇంకా సెట్. కర్ణాటక ఎంటర్ అయిపోయినాం కూడా మనం బెంగళూరుకి ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం. ఒక గంట సేపు అనుకోండి, గంట సేపు ట్రావెల్ చేస్తే బెంగళూరుకి వెళ్తాం. ఇప్పుడు మ్యాప్స్ ఏంటంటే బెంగళూరు సిటీ లోపల నుంచి చూపిస్తుంది కొడైకెనాల్ వెళ్ళాలంటే. అండ్ మనం చూడండి, మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఎవరు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ రైడ్కి నేను అష్రఫ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా సాయంత్రం అవుతుంది అనుకుంటా రీచ్ అయ్యేసరికి, 4-5 అవుతుందేమో. బైక్ అయితే మనం ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ కార్ కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇద్దరం తోలినా కూడా ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఇవన్నీ. ఇంకా ఇప్పటిదాకా నేను మంచిగా పడుకొని వచ్చిన కార్లో వెనక, అదిగోండి బ్లాంకెట్ వేసుకొని. అందుకని చెప్పేసి మంచిగా లేట్ అయిపోయింది. ఇంకా బ్లాగ్ కూడా ఎక్కడ చేయలేదు, నాకు కూడా ఎక్కడేం చేయాలనిపించలేదు. ఇప్పుడే మంచిగా సన్ రైజ్ అయిపోయింది, మంచిగా కాఫీ తాగిన ఇద్దరం. ఇక్కడ ఫ్యూయల్ కూడా ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేపించినంత 43 లీటర్స్కి 4500 రూపీస్ ఏమో పట్టింది. 43 లీటర్లు వచ్చింది. 106, 105 ఉంది ఈరోజు ఫ్యూయల్ లీటర్ వచ్చేసి. నా దగ్గర ఎంత ఉంది అష్రఫ్ ఆడ నువ్వు కొట్టించినప్పుడు? 109-10 ఉండే అన్న మన తెలంగాణలో. ₹5-6 ఎక్కువ ఉందా? ఇంకా షెల్ కాబట్టి ఇక్కడ ఇంకెక్కువ ఉంది కదా. ఇంకా షెల్ కాకుండా ఉంటే ఇంకా నార్మల్ అయితే ₹2 తక్కువ ఉంటుంది. ఇంకా నార్మల్ గా 2 రూపీస్ ఉంటా డిఫరెంట్ షెల్ కి దీనికి. దగ్గర పోతుందా? పోతుంది. రైట్, వెళ్ళిపోదా ఇంకా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్తే ఒక హోటల్ ఉంటుంది, అక్కడ ఆపితే బ్రేక్ఫాస్ట్ కాపుదాం మనం ముందుకు వెళ్ళిన తర్వాత. మనం బెంగళూరు సిటీ కూడా క్రాస్ చేసి వచ్చేసినాం. కరెక్ట్ గా 2 గంటలు పట్టింది బెంగళూరు సిటీ లోపల నుంచి రావడానికి. మన హైదరాబాద్ కంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది, బెంగళూరుకి అవుటర్ రింగ్ రోడ్ లాంటిది ఏం లేదు కదా, అందుకని ఇంకొక ఆప్షన్ లేదు. సిటీ లోపల నుంచే చూపించింది. ఇంకో రూట్ చూపించింది, కానీ అది ఏంటంటే ఇంకొక 1 hour 40 minutes ఎక్స్ట్రా చూపిస్తుంది. సిటీ దాటి వచ్చేసినాం. ఇంకా కొంచెం ఒక 5-10 minutes లో మనం తమిళనాడులో కూడా ఎంటర్ అయిపోతాం. ఒక టోల్ గేట్ వచ్చింది కదా,
ఈ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినామంటే మనం ఇంకా తమిళనాడులో ఉన్నట్టే. సో ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అష్రఫ్ మన వీడియోలలో కనిపిస్తున్నాడు కదా. చాలా మంది మీకు డౌట్ వచ్చింది కదా, అసలు ఏమైపోయిండు కనిపించట్లే ఏంది అని చెప్పేసి. వరల్డ్ రైడ్ లో నేను అప్పుడు చెప్పిన చాలా మందికి, అయినా కూడా కొంతమంది మళ్ళీ అడిగిరు. ఎప్పుడైతే మనం తమిళనాడులోకి కూడా ఎంటర్ అయిపోయినాం, ఇక్కడ కృష్ణగిరి ఏరియాలో ఉన్నాం అనుకోండి. ఒక ఫారెస్ట్ రేంజ్ వస్తుంది కదా, హుసూర్ దాటిన తర్వాత, అదే హుసూర్కి కృష్ణగిరికి మధ్యలో ఆ ఫారెస్ట్ రేంజ్ దాటిన తర్వాత వచ్చిన ఒక ఫస్ట్ హోటల్లో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆయన సెలెక్ట్ చేస్తున్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని. దోశ తిందాం అనుకున్నా కానీ నాకు ఇక్కడ నేను చూసి ఆయన చీపిరి కట్ట తీసుకొని దాని మీద ఇట్లా వేసి ఇటు కొట్టిండు. అందుకే ఆలోచిస్తున్నా తినాలా వద్దా అని. ఇద్దరం కలిపి ఇది చెప్పుకున్నాం. 2 ఏదబ్బా మెనూలో ఉంది, ఇడ్లీ వడ అని చెప్పేసి 75 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి ఒక ప్లేట్. సాంబారు, చట్నీలు, 3 రకాల చట్నీలు ఇచ్చిండు, 2 ఇడ్లీ, 1 వడ ఇచ్చిండు. ఎత్తుమని 50. ఓకే ఓకే. ఫస్ట్ ఉరుకుడు. ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే మొత్తం అన్ని కూడా ఇక్కడ కొబ్బరి పువ్వు ఉంటాయి కదా, పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇప్పుడు ఒక 10-20 దాటేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగాలనిపించింది, ఆగేసిన. జస్ట్ మనం తిన్న హోటల్ దగ్గర నుంచి 20-30 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే. చాలా రోజుల తర్వాత కార్లో డ్రైవ్ వెరైటీగా ఉన్నది అసలుకి. మనోడు పిల్లోడు ఎట్లా తీస్తున్నాడో చూద్దాం. ఇది సుత్తితో కొడుతున్నాడు. फोटो எடுக்கறாங்க அப்படியே பாரு. சுத்தி வரீங்களா? అసాద్ ఏడు కొబ్బరికాయనా? ఇది కొబ్బరికాయనా? తిను. சாப்பிடலாமா? అంటే சக்கரை போட்டுக்கிறீங்களா? நாட்டு சக்கரை போட்டு. இல்ல இல்ல வேண்டாம் வேண்டாம். ரெடி. ఆహా, ఎన్నిసార్లు తిన్నా కూడా నాకు ఎందుకో ఇది ఎప్పుడో కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది. ఇది అదిరిపోయింది టేస్ట్. అక్క పేరేనా? ராமசீதாப்பழம். ராமசீதாப்பழமா? நல்லா இருக்கா? பழக்கல இன்னும் காய் இது பழுச்சுன்னா சாப்பிடலாம். புட்டு కాయ కాయా? పழம் ఇది இருக்கு, இதுல இருக்கு. చూడడానికి ఇది వెరైటీగా ఉంది. இதுகெல்லாம் பழம். சாப்பிடுறீங்களா? ఓ సీతాఫల పండే. ఓకే ఓకే, அப்படியே சாப்பிடுங்க. ఇదేందబ్బా సీతాఫల పండు వెరైటీగా ఉంది చూడడానికి. ఇట్లా ఇది వేరే, ఇది వేరే. ఇది వేరే, ఇది వేరా? అది పండు పండుది, కచ్చి పండు. కాదు కాదు, చూడడానికి కూడా వేరే ఉంది చూడు. ఇది ముళ్ళు ఉన్నాయి. ఉంగ కలర్, ఇది ఎంగ కలర్. ఎంగ కలర్ అంటే ఇది நல்லா இருக்கும் சாப்பிடுறதுக்கு. அது வேற, அது சாப்பிட்டுருக்கீங்களா? வாங்கி சீதாப்பழம் சாப்பிடுறீங்க. அந்த సీతాఫలం వేరే, ఇది వేరే. ఇది రామ సీతాఫలం అంట. ఒకటి ఆల్రెడీ తిన్నా. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కొద్దిగా రైట్ అప్పటి. ఓకే. షుగరా? ఇప్పుడు ఒకటి చక్కెర వేసి ఇచ్చిర్రు, దీంతో తింటే బాగుంది. நல்லா இருக்கா? அதனால தான் போட்டுக்கோ கொஞ்சம். போட்டு
మనం ఎప్పుడైతే ఇట్లా డ్రోన్ షాట్స్ తీద్దామని స్టార్ట్ చేసినామో ఈ రూట్ లో ఏంటంటే ఈ విండ్ మిల్స్ కి ఫ్యాన్స్ ఉంటాయి చూసారు కదా, ఖచ్చితంగా ప్రతి రోజు పోతూనే ఉంటాయి అనమాట వెహికల్స్ అవి ఏదైతే ఉన్నాయో ఈ లారీలలో మీరు డ్రోన్ షాట్స్ లో చూసారు కదా, విండ్ మిల్స్ అన్నింటినీ ఒక టైంలో పంపిస్తారు. అదృష్టం ఏంటంటే మనం అదే టైంలో ఇప్పుడు డ్రోన్ షాట్స్ తీసినాం. మళ్ళీ ముందుకెళ్ళినప్పుడు కూడా ఇంకా మంచి షాట్స్ ఏమైనా ఉంటే తీద్దాంలేండి. కరెక్ట్గా నేను ఒక షాట్ అనుకున్నా, ఆ షాట్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఆ షాట్ వచ్చే టైంకే వెనక మొత్తం ఫుల్ వెహికల్స్ వచ్చేసినాయి. ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సీట్లోకి వచ్చేసిన, కొంచెం సేపు రిలాక్స్ అయిపోతాయి. ఇప్పటి వరకు నేనే తోలినా, అందుకని చెప్పేసి వ్లాగ్ చేయలే. అష్రఫ్ పడుకొని ఉన్నాడు. ఎంత దూరం ఇంకా ఏమో, ఎంత దూరం ఉందో కూడా తెలియదు నాకైతే. ఇంకా మేబీ పట్టచ్చేమో. సేలం దగ్గరలో ఉన్నాం అనుకోండి ఇప్పుడు సేలంకి. సేలం నుంచి నమక్కల్, డిండిగల్ అండ్ డిండిగల్ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలన్నమాట. మాది మీల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎట్టింది అష్రఫ్? కడుపు పగిలి పొర్లిపోతుంది. సూపర్ అంటే సూపర్ తిన్నాం పోండి. ఎక్కువ వ్లాగ్ చేయట్లే కార్లో కూర్చున్నప్పుడు, ఎందుకంటే నాకు ఎందుకు ఆ ముందు నుంచి వ్లాగ్ చేస్తున్న ఫీల్ అయితే నచ్చట్లేదు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే పక్కన కూర్చోట్లే అనమాట. ఇప్పుడు నార్మల్గా అయితే ఉదయం టైంలో ఏం చేస్తారు, అష్రఫ్ పక్కన కూర్చొని కెమెరా ఇట్లా పట్టుకుంటాడు కదా, మేము అట్లా కూర్చోట్లేదు. ఒకళ్ళు తోలుతుంటే ఒకళ్ళు వెనకెళ్ళి పడుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పేసి వ్లాగ్ ఏం అంత ఎక్కువ చేయట్లే. దానికి రీజన్ ఏంటంటే నిన్న తక్కువ టైం పడుకున్నాం. రాత్రి 1:00-1:30 స్టార్ట్ అయినాం కదా, 1-2 అయింది అనుకుంటా. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 3:47 సాయంత్రం. 3 o'clock ఆగినాం ఇక్కడ ఫుడ్ తిందామని. ఒక 1 hour బ్రేక్ అనుకోండి. ఇంకొక తింటున్నట్టుగా అయిపోతుంది. అయిపోగానే ఇద్దరం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 190 kilometers ఉంది. ఘాట్ రోడ్ ఎక్కడానికి 2 గంటలు, ఇక్కడ నుంచి డిండిగల్ వెళ్ళడానికి 1 గంట, మొత్తం 3 గంటలు పట్టొచ్చు ఇంకా జర్నీ అనుకుంటున్నా. అదే బండి మీద అయిందనుకోండి ఇంత లేట్ కాకపోయేది. ఇప్పటికల్లా మనం కొడైకెనాల్లో ఉండేటోళ్ళం. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? జస్ట్ 440 rupees అంతే. చికెన్ మీల్స్ నేను అనుకున్నా 200 ఉంటుందని అని చెప్పినా కదా, 200 ఉంటుందన్నా కదా, 220 అయింది. సూపర్. 220లో ఫుల్ కడుపు నిండిపోయింది ఇంకా. సో ఇప్పుడు మన తిన్నదైతే ఇదే హోటల్ మయూరా వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అయితే మాత్రం తోపు లెవెల్ ఉందనుకోండి. 10కి నేనైతే 10 ఇస్తా రేటింగ్ అయితే మాత్రం. అంత బాగుంది. ఈ హైవేలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఈ హోటల్ పేరు గుర్తుపెట్టుకోండి. డిండిగల్కి ఒక 80 kilometers ముందు వస్తుంది. సూపర్ సూపర్ అంటే సూపర్ ఫుడ్. ఇంకా నేను తమిళనాడులో తిన్న బెస్ట్ నాన్ వెజ్ ఫుడ్లలో ఇది ఒకటి ఉంటుంది. అంటే ఈ ప్రైజింగ్ రేంజ్లో 220 ప్రైజింగ్ రేంజ్లో. సో ఇంకా మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. మనకి డబ్బులు ఇద్దాం. అన్ని ఫారెన్ నోట్లే ఉన్నాయి కదా, చేంజ్ లేవు ఇందా. ఈ 20 ఒకటే ఉన్నాయి. ఇప్పుడు తిన్నా కదా, నాకు ఒకటే బాధ ఏంటంటే మళ్ళీ నిద్ర యాడ్ వస్తుందా అని చెప్పేసి నేనే తోలుతలే. ఏమో ఇంతసేపు మీరు ఉన్నావుగా, పడుకుంటే సీట్లు బెస్ట్ పని అది. ఇక ఫోన్లు కూడా మర్చిపోయారు మీరు కార్లోనే. అబ్బో ఏంది ఇలా ఉడికిపోతుంది. మన కార్ 30,000 kilometers కంప్లీట్ చేసేసింది చూడండి. 30,023 kilometers డన్. సాయంత్రం 4 అయింది. ఇప్పుడు మనం కొడైకెనాల్ వెళ్ళేసరికి 7:30-8 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతా లైట్ కూడా పోతుంది, సన్ లైట్ మొత్తం కూడా. ఫాగ్ రాకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం ఇంకా కొడైకెనాల్కి వెళ్ళిపోతాం. ఈ డైవర్షన్ కోసం 3.5 kilometers 4 kilometers రావాల్సి వచ్చింది సర్వీస్ రోడ్లో. ఇదంతా ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి ఉన్నాయి, కానీ సిగ్నల్ పనిచేయట్లే. టోల్ రోడ్ స్టార్ట్స్ అంట. ఇక్కడ టోల్ రోడ్ కూడా ఉందా? తేని మున్నార్ చూడండి. ఇక్కడ నుంచి 157. మున్నార్ అంటే కేరళ. కొడైకెనాల్ 91, తేని 71. ఆ తేని నుంచే మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకోవాలి. అక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి మున్నార్ కూడా వెళ్ళొచ్చు. అంటే గాలిలో డిస్టెన్స్ చూసుకుంటే కొడైకెనాల్ నుంచి మున్నార్కి ఒక 30-40 kilometers కూడా ఉండదు, చాలా దగ్గర. కానీ చుట్టూ తిరిగి పోవాలా. 150 kilometers 160 kilometers వస్తుంది. ఆహా ఆహా ఆహా, ఎన్ని రోజులు అవుతుంది ఇంత మంచి నేచర్ ని చూసి నేను మన ఇండియాలో. అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది అనుకోండి. అసలుకి కొండలు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎక్కాలన్నమాట. ఒక 60 kilometers ఎక్కితే మనం కొడైకెనాల్ మీద ఉంటాం. నేను ఈ రోజుకైతే మాత్రం రూమ్స్ ఏం బుక్ చేయలేదు. రేపటికైతే బుక్ చేసిన, అంటే డబ్బులు ఏం పే చేయలేదు అనుకోండి, జస్ట్ బుక్ చేసి పెట్టిన, ఎందుకైనా మంచిదని చెప్పేసి. సన్లైట్ పోయే ముందే చూడండి వ్యూ. ఆహాహా అబ్బాబ్బా, అసలు బయట నుంచి చూస్తుంటే మాత్రం కళ్ళతోని అసలు మామూలుగా లేదు. కెమెరాలో చూస్తుంటే ఏందబ్బా కెమెరాకి దీనికి ఇంత తేడా ఉందనిపిస్తుంది నాకే. దీనికన్నా ముందు కూడా ఇంకొక లొకేషన్ వచ్చింది, అక్కడ కార్ ఆపడానికి వీలు లేదనమాట. అందుకే నేను ముందుకు వచ్చి ఆపేసిన. అష్రఫ్ని షూట్ చేద్దామని చెప్దామని అనుకున్నా, కానీ మంచిగా గురికేస్తున్నాడు అని. ఇట్లా నోరు ఇట్లా ఇట్లా అని చెప్పి పడుకుంటా. అరే ఇదేంది, నన్ను ఫోకస్ చేయమ్మా తల్లి. ఆడ నంబూర్ బిర్యానీ
మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు ట్రై చేయండి అంబూర్ స్టార్ బిర్యానీ. ఈ రోడ్ అంతా ఈరోజు ఎందుకో ఫుల్ రష్గా ఉంది. నాకు తెలిసి కొడైకెనాల్కి వెళ్ళి మంచిగా కొంచెం చిల్ అవుదాం, రిలాక్స్ అవుదాం అని చెప్పి. ఇంకా మనం ఘాట్ రోడ్ కూడా ఎక్కేస్తున్నాం. పోలీసు వాళ్ళు ఆపిర్రు, చెక్ చేసిర్రు అనమాట. అంటే మంది ఏమన్నా తీసుకోబోతున్నావా లేదా అని చెప్పేసి. నేను కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలే ఆన్ చేయడానికి. 46 కిలోమీటర్స్ ఉండే మొత్తం ఇది ఘాట్ రోడ్డు. మనం ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే. మనకి ఇప్పుడు ఈ టైంలో వెళ్తే అడ్వాంటేజ్ ఒకటి ఉంది, డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్స్ ఎదురుగా నుంచి తక్కువ వస్తాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం లొకేషన్ చూడలేం. ఏం కాదులేండి, మళ్ళీ మనం సేమ్ రూట్లో కిందికి దిగుతాం కదా, అప్పుడు చూడొచ్చు. నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగా రీచ్ అవుతాం మనం డెస్టినేషన్కి. 6:55 7 అయింది కదా, 8:30 కల్లా మనం కొడైకెనాల్ వెళ్ళిపోతాం. అండ్ అంతే 9 or 9:30 కల్లా మనం రూమ్లో కూడా ఉంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక రూమ్ ఎత్తుకునేది ఉంది, అందుకని. ఇంకో 43 కిలోమీటర్స్ ఉంది. కొడైకెనాల్లో రూమ్కి అయితే వచ్చేసినాం. ఎప్పుడైతే అంటే మనకి కొడైకెనాల్ ఎంటర్ అయ్యే ముందు ఒక టోల్ గేట్ వస్తుంది అనమాట. ఆ టోల్ గేట్ దగ్గరే ఏజెంట్స్ ఉంటారు ఇక్కడ, హోటల్ వాళ్ళు. అంటే మీకు హోటల్ కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట ఆ టోల్ గేట్ దగ్గరే ఉండి. అక్కడ ఆ ఏజెంట్ని అడిగి మేమైతే రూమ్ తీసుకున్నాం. ఆ ఏజెంట్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే దానికన్నా ముందు మేము ఒక ఫ్రూట్ షాప్ కనిపించింది, అక్కడ ఆగినాం. కొన్ని ఫ్రూట్స్ తిన్నాం అనమాట. అక్కడ క్యారెట్స్ ఉండే ఫ్రెష్గా తిన్నా. నేను షూట్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు ఉన్నాయో లేదో తెలియదు, అసలు లాస్ట్ ఒక 2-3 రోజుల నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇదంతా మొత్తం కింది వరకు కొండ వరకు అని చెప్పారు. సర్లే ఏమవుతుందో ఇక వాళ్ళు మనకి చెప్పారు కదా, మళ్ళీ వినకుంటే ఎట్లా అని చెప్పేసి అక్కడ టోల్ గేట్ దగ్గరే ఒక ఆయన తీసుకొని వచ్చిన. వీడికి వచ్చి చూసిన తర్వాత ఈ రూమ్ అయితే నేను మీకు రేపు చూపిస్తా. ఇద్దరికి కలిపి 2500 రూపీస్ అని అన్నాడు. మేమైతే అంటే ప్లస్ జిఎస్టీ అని కూడా చెప్పారు. మళ్ళీ మేమైతే 2000 రూపాయలు సెట్ చేసినాం. రేపు చెక్అవుట్ చేసేటప్పుడు చూపిస్తాయి రూమ్ ఎట్లుందనేది. రేపు కొడైకెనాల్ ఎక్స్ప్లోరింగ్ వీడియో వస్తుంది. అండ్ అంతే నేను ఇందాక ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంది కొడైకెనాల్లో. రేపు నెక్స్ట్ వ్లాగ్ లో మీకు అది చూపిస్తా. చెప్పాలంటే ఇంకా అది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కొడైకెనాల్ అని చెప్పొచ్చు. అంటే మనం ఎక్కడైతే ఉండగలుగుతామో, స్టే చేయొచ్చు, ఆ ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నా. చూస్తా. సో ఈరోజు వ్లాగ్ కూడా ఎట్లనో కొంచెం కొత్తగా ట్రై చేసిన. ఎట్లుందో మీరు చెప్పండి. ఇట్లా ఓకే బాగుంది అంటే నేను ఇట్లనే ట్రై చేస్తా. లేదు ఏమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ నుంచి నేను చేంజెస్ చేసేస్తా. అంటే Day 2లో కాదు, Day 3లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్న ఎక్కువ మంది కామెంట్స్ పెడితే ఆ చేంజ్ అనేది ఈరోజు Day 1 కదా, Day 3లో కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే 1000 కిలోమీటర్స్ ప్లస్ నాన్ స్టాప్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసేసిన. చాలా రోజుల తర్వాత, అంటే నేను ఒక్కనే కాదులేండి, ఇద్దరం కలిసి తోలినా మార్చి నిద్ర లేకుండా వెనక పడుకోవడం ముందుకు రావడం, వెనక పడుకోవడం ముందుకు రావడం. అందుకనే నేనేం కెమెరా వ్లాగ్ చేయలేదు. రేపైతే మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ చేస్తా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.